హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కల్కి 2898 ఏడి మూవీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్తో మంచి జోరి మీద ఉన్నారన్నమాట. కల్కి మూవీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం మోస్ట్లీ ది రాజేసాబ్ చిత్రమే. ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్ అనమాట. సలార్ అలాగే కల్కి 2898 ఏడి మూవీ, ఈ రెండు మూవీకి కాల్ షీట్లు ఇస్తూ అప్పుడప్పుడు రాజేసాబ్ మూవీ షూటింగ్ కూడా ప్రభాస్ వెళ్ళటంతో దాదాపుగా ప్రభాస్కి సంబంధించి షూటింగే 40% వరకు కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది అనమాట. మారుతి అయితే ప్రభాస్ లేని సన్నివేశాలను మోస్ట్లీ మొత్తం కంప్లీట్ అయితే చేశారట. ఇక ప్రభాస్తో ముడిపడి ఉన్న సన్నివేశాలని షూటింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్కి అయితే రావచ్చట. ఈ మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత మిగతా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ తరుణంలో రాజేసాబ్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి లేదు అంటే వచ్చే సమ్మర్కి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ వాళ్ళు అయితే ఉన్నారు. సంక్రాంతికి ఎప్పుడో ఈ రాజేసాబ్ మూవీకి సంబంధించిన లుక్ని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. అందువలన గ్లిమ్స్ని రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అయితే మూవీ యూనిట్ వాళ్ళు ఉన్నారట. అది కూడా ఒక ప్రభాస్ సంబంధించిన గ్లిమ్స్ వరకే రిలీజ్ చేస్తారట. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ ఆల్రెడీ 4 సాంగ్స్ కూడా రెడీ చేశారంట. 4 సాంగ్స్ కూడా ట్యూన్స్ అయితే ఇచ్చేసారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. మరి చూడాలి. అంటే మోస్ట్లీ ది రాజేసాబ్ చిత్రమే రిలీజ్ అవుతుంది అనమాట కల్కి మూవీ తర్వాత. ఆ తర్వాత స్పిరిట్ ఉంది, అలాగే సలార్ 2 ఉంది, అలాగే అను రాఘవపూడి డైరెక్టర్తో కూడా సినిమా ఉందన్నమాట ప్రభాస్ది. మోస్ట్లీ ది రాజేసాబ్ చిత్రమే ముందుగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అతి త్వరలో మనం చూడబోతున్నాం అనమాట. మరి చూద్దాం. కల్కి 2898 ఏడి మూవీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ది రాజేసాబ్ చిత్రం కూడా మంచి హిట్ అందుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.